హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే కాకరకాయల కారం రెడీ అవుతుంది. చూడండి పొయ్యి మీద ఆయిల్ పెట్టాము కదా, కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే ఇది కరివేపాకు వేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. 10 వెల్లుల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్. చూడండి 10 వెల్లుల్లిపాయలు కూడా వేసాను. శనగలు వేసేసాను ఫ్రెండ్స్. చూసిండ్రా, బెల్లము నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు వేసాను ఫ్రెండ్స్. ఇది చింతపండు చూడండి ఫ్రెండ్స్, మన మిక్సీ జార్లో పట్టుకొని చింతపండు అయితే వేసాను. ఇది జిగిరిపోయినంత వరకు ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంతగానే కలుపుతూనే ఉండాలి. ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టేస్టీగా అవుతుంది. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి ఫ్రెండ్స్. అప్పుడే ఇది చింతపండు అనేది బాగా ఉడికిందని మనకు తెలిసిపోతుంది. అప్పుడే ఈ పచ్చడి నిల్వ సంవత్సరం అయినా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ వేయించినవన్నీ ఒక పాత్రలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇగో ఇలా వేసుకుంటున్నాను నేనైతే. మీరు ఎలా వేసుకుంటారో నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే వేసుకుంటాను. చాలా టేస్టీగా అయితే అయింది. అన్ని కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము కదా. ఇప్పుడైతే కారం పొడి, తగినంత కారం పొడి, ఉప్పు, పసుపు అన్నీ ఇందులో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది కూడా ఇందులో వేసేసేయాలి మొత్తము. వేసేసి ఇదంతా మొత్తం వేసినాం కదా ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇట్లా ఒక స్పూన్ తీసుకొని కలపాలి ఫ్రెండ్స్. ఇది అప్పుడే ఈ కలిపిన తర్వాత టేస్ట్ వస్తుంది. ముక్కలకైతే ఇదంతా బాగా పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో ఎలా అయినాయో. ఇప్పుడు ఆ రసం కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఆయిల్ కూడా ఇందులోనే పోసేసుకోవాలి. 3 డేస్ అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది. 3 డేస్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇక ఇదైతే ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసుకుంటున్నాను. తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా మొత్తం వేసాను, కలపాలి. ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఇంకొకసారి చూపిస్తా. ఇదే చూడండి ఫ్రెండ్స్, మా కాకరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ ఇచ్చాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఈ దాంట్లోకైనా పెట్టేసినాను చూడండి ఫ్రెండ్స్. కాకరకాయ కారం అయితే ఇక రెడీ అయిపోయింది. ఇదే మా కాకరకాయ కారం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి ఓకేనా ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ నిలువ పచ్చడి.